కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనగానే మనకు గుర్తుకొచ్చే సంవత్సరం ఏంటంటే 2020. ఈ 2020 జనవరిలో ఈ కోవిడ్-19కి కారణమైన వైరస్ చాలా విజృంభణ చేసింది. చైనాలో జనవరి 2020లో వైరస్ బారిన పడి చాలామంది మృతి చెందారు. అయితే ఈ కోవిడ్-19కి కారణమైన వైరస్ సీక్వెన్స్ని ఒక చైనా శాస్త్రవేత్త, ఈ శాస్త్రవేత్త పేరు వచ్చేసి జాంగ్ యోంగ్ జన్. ఈ శాస్త్రవేత్త ఈ వైరస్ యొక్క సీక్వెన్స్ని సోషల్ మీడియా వేదికైన వెబో సోషల్ మీడియాలో ప్రచురించడం జరిగింది. అంటే పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కరోనా వైరస్ యొక్క జన్యు అనేటివి, జీన్స్ అనేటివి ఎలా వచ్చాయి అనేటి అంశాల గురించి ఈ శాస్త్రవేత్త వెబో అనే సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి చైనా ప్రభుత్వం నుంచి తనకు తీవ్ర వేధింపులు జరిగాయి. అదేవిధంగా ఆ పోస్ట్ని తొలగించమని బెదిరింపులు రావడం జరిగింది. దాని కారణంగా తను పోస్ట్ని తొలగించినప్పటికీ కూడా ఇంకా ఆయన పైన కఠిన చర్యలు తీసుకున్నారు. అంటే ఆ ప్రయోగశాల ఏదైతే ల్యాబ్లో పనిచేస్తారో ఈ జాంగ్ గారు, అక్కడ నుంచి వారిని తొలగించడం జరిగింది ప్రయోగశాల నుంచి. ఈ ప్రయోగశాల నుంచి తొలగించినప్పటి నుంచి అంటే ఏప్రిల్ 28 నుండి సండే నుంచి తను బయట కూర్చొని నిరసన చేస్తున్నారు. ఇది చైనా శాస్త్రవేత్త అయిన వైరాలజిస్ట్, ఈయన ఒక వైరాలజిస్ట్. ఈయన పేరు వచ్చేసి జాంగ్ యోంగ్ జన్. ఇతను సోషల్ మీడియా అయిన వెబో సోషల్ మీడియాలో ఈ కరోనా వైరస్కి సంబంధించిన సీక్వెన్స్ అంటే జన్యుపరమైన సంబంధిత అంశాలను గుట్టు విప్పి అందులో పోస్ట్ చేయడం జరిగింది. దానికి గాను ఇతను చైనా ప్రభుత్వం నుంచి అనేక రకాలమైన వేధింపులకు గురవుతున్నారు. ఎన్సీఈఆర్టీ ఇప్పుడు వార్తల్లో ఉంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఎన్సీఈఆర్టీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీని యొక్క ఎస్టాబ్లిష్ వచ్చేసి సెప్టెంబర్ 1, 1961లో స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ చైర్మన్ ప్రస్తుత చైర్మన్ వచ్చేసి డాక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని గారు సిన్స్ 2022 నుంచి కొనసాగుతున్నారు. చైర్మన్ ఆర్ డైరెక్టర్ ఉంటారు. ఎవరు అంటే డాక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని. అయితే ఇప్పుడు ఇది వార్తల్లో ఎందుకు ఉందంటే కేంద్ర విద్యాశాఖ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ ఎన్సీఆర్టీకి ఒక కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి సంవత్సరం పాఠ్యపుస్తకాలను సమీక్షించి అప్డేట్ చేయాలని సూచించడం జరిగింది. ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన పుస్తకాలను అప్డేట్ చేసే పద్ధతి ఏమీ లేదు. అయినప్పటికీ ఎన్సీఆర్టీ 2017 నుంచి ఈ కంటెంట్ విషయంలో అప్పుడప్పుడు సవరిస్తూ మోడిఫై చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను కూడా క్రమంగా తప్పకుండా మోడిఫైడ్ అంటే కొత్త విషయాలను కంపల్సరీ చేర్చాలి అని వాటిపైన సమీక్షించి నవీకరించాలని సెంట్రల్ ఎడ్యుకేషనల్ శాఖ ఎన్సీఆర్టీని ఆదేశించడం జరిగింది. అయితే ఇదంతా ఫార్మేట్ జరగడానికి ఒక 2 months పడుతుంది. దీనికోసమని 2026 విద్యా సంవత్సరం నాటికి ఈ అన్ని తరగతుల పుస్తకాలు మోడిఫైడ్ టెక్స్ట్ బుక్స్ రావాలని కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అన్నపూర్ణ తెలంగాణ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హైండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి సంబంధించిన హైండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో అధికారిక గణాంకాలను వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా అన్ని స్టేట్స్ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ గురించి మరియు డెవలప్మెంట్ గురించి ప్రచురించడం జరిగింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు వృద్ధి రేటు గురించి ఈ హైండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ప్రచురించడం జరిగింది. అయితే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేట్లో తెలంగాణ వచ్చేసి అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎంత పర్సెంటేజ్ అంటే 11.6%.
సో జాతీయ సగటు ఎంత అంటే 3.228% మాత్రమే ఉంది. బట్ తెలంగాణ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో 11.6%. ఏ విషయంలో అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు వృద్ధి రేటు, ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు వృద్ధి రేట్లో సో టాప్ పొజిషన్లో ఉంది. సో ఇది ఈ గణాంకాలన్నిటివి సో 2021 నుండి 2022 వరకు 2021 నుండి 2022 వరకు సంబంధించిన రిపోర్ట్ ఇది. సో అదేవిధంగా తెలంగాణ వచ్చేసి 11.6% ఉంది. అదేవిధంగా సో ఉత్పత్తి వృద్ధి రేట్ అనేది మహారాష్ట్ర వచ్చేసి సెకండ్ ప్లేస్లో 5.683, మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్ 4.602 అండ్ యూపీ 5.127, పంజాబ్ 0. ఒడిశా 1. ఇలా ఏపీ 0.774, ఛత్తీస్గఢ్ 2.74. సో జాతీయ సగటు వచ్చేసి 3.228 అయితే సో మన తెలంగాణ సో ఆహార ఉత్పత్తి వృద్ధి రేటు శాతం వచ్చేసి 11.6. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి యూపీ అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఉంది. సో ఇది తెలంగాణ యొక్క ఆహార ఉత్పత్తి వృద్ధి రేటు. ఇది ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే సో ఆర్బీఐకి సంబంధించిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో దీన్ని ప్రచురించడం జరిగింది. సో అందుకోసమే తెలంగాణను ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ అన్నపూర్ణ తెలంగాణ పెట్టడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఉద్యమకారుడికి గ్రీన్ నోబెల్ లేదా దీన్నే గోల్డ్మెన్ ప్రైజ్ అని పిలిచే ఒక అరుదైన గౌరవం దక్కింది. అడవులు మరియు గిరిజన హక్కుల కార్యకర్త అలోక్ శుక్లా. ఎవరు అంటే అలోక్ శుక్లా. ఈ అలోక్ శుక్లా సో 2024 గాను ఒక ప్రతిష్టాత్మక అవార్డు అనేది దక్కింది. అదేంటంటే గ్రీన్ నోబెల్ లేదా దాన్నే గోల్డ్ మ్యాన్ ప్రైజ్ అని పిలుస్తారు. ఎవరికి వచ్చిందంటే అలోక్ శుక్లా. సో ఈ పురస్కారం అనేది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు సో ఇస్తారు. యాక్చువల్లీ ఇది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఛత్తీస్గఢ్లో 4.45 లక్షల ఎకరాల్లో వ్యాపించున్న అస్థియో అడవులు. ఏ అడవులు అంటే అస్థియో అడవుల్లో గనుల తవ్వకం సో గనుల తవ్వకాన్ని జరగకుండా నిరోధించి జీవ వైద్యాన్ని కాపాడడం జరిగింది. ఎవరు అంటే అలోక్ శుక్లా గారు. సో అందుకోసమని ఇతనికి సో గ్రీన్ నోబెల్ లేదా గోల్డ్ మెన్ ప్రైజ్ అనేది సో రావడం జరిగింది. సో ఛత్తీస్గఢ్లో ఈ అరణ్యం ఏదైతే ఉందో అస్థియో అరణ్యం. సో ఛత్తీస్గఢ్ తీసుకుంటే ఛత్తీస్గఢ్లో సో నియర్లీ 40% ఆఫ్ ఫారెస్ట్ మాత్రమే ఉంటుంది. సో 40% ఏరియా ఆఫ్ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది అస్థియో అడవులు అనేది. సో ఈ అడవులు సో జీవ వైద్యానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి జీవ వైద్యంలో సో అక్కడ గనుల తవ్వకాని కోసమని సో 21 ప్రతిపాదిత బొగ్గు గనుల తవ్వకానికి సో వేలం జరగకుండా శుక్లా ఆపగలిగారు. సో 21 ఏవైతే ప్రతిపాదిత బొగ్గు గనులు ఉంటాయో వాటికి ప్రభుత్వం సో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దానికోసమని వేలం వేయడం జరిగింది. ఆ వేలంలో సో ఆర్డర్స్ వచ్చిన తర్వాత వేలంని సో జరగకుండా ఆపడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలను ఛత్తీస్గఢ్లో ఉన్న సో గిరిజన ప్రజలను సో అందరినీ కూడా ఏకం చేసేసి సో ఇది ఈ తవ్వకాలు జరగకుండా ఆ అరణ్యం ఏదైతే ఉందో అడవులు సో మనకు నశించకుండా సో జీవ వైద్యాన్ని కాపాడడం జరిగింది. సో ఈ ఛత్తీస్గఢ్లో ఏదైతే అస్థియో అరణ్యాలు ఉంటాయో ఈ అస్థియో అరణ్యాలను ఏమని పిలుస్తారంటే సహజ అడవులు, లేకపోతే ఛత్తీస్గఢ్కి ఒక లంగ్స్ లాగా ప్రసిద్ధి చెందినవి. ఛత్తీస్గఢ్కి ఇవి అస్థియో అరణ్యాలు ఎలా ఉంటాయంటే ఊపిరితిత్తులుగా పోలుస్తారు. సో ఛత్తీస్గఢ్లో వీటిని ఊపిరితిత్తులుగా పోలుస్తారంటే అస్థియో అరణ్యాలను ఊపిరితిత్తులుగా సో పోలుస్తారు. సో ఇది గ్రీన్ నోబెల్ ఆర్ గోల్డెన్ మ్యాన్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే సో అలోక్ శుక్లా. ఇతను గిరిజన మరియు అడవుల సంరక్షణ, గిరిజన హక్కుల గురించి మరియు అడవుల సంరక్షణ గురించి సో పోరాడే ఒక కార్యకర్త. సో అలాంటి కార్యకర్తకి సో జీవ వైద్యాన్ని కాపాడినందుకు సో ఇతనికి ఈ అవార్డు అనేది దక్కింది. సో ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్న అరణ్యాలు ఏంటంటే అస్థియో అరణ్యాలు. వీటిని దేంతో పోలుస్తారంటే ఊపిరితిత్తులు. సో మనకు చెట్లు ఉంటేనే మనకు సో బ్రీతింగ్ అనేది, రెస్పిరేషన్ అనేది సో కరెక్ట్ ప్రాసెస్లో జరుగుతుంది. కాబట్టి ఆ రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతూనే మనం సో డైజెస్టివ్ సిస్టమ్ కానీ అన్నీ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి హెల్తీగా ఉంటాం. కాబట్టి అలాంటి జీవ వైద్యం ఏదైతే ఉంటాయో చెట్లని మనం కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. సో ఒకవేళ బొగ్గులు తవ్వడం కానీ అలా చేస్తే మొత్తం పొల్యూట్ అవుతుంది. సో దాని కారణంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా అనారోగ్య పాలయ్యే స్థితి ఉంటుంది. కాబట్టి సో దానికి గాను ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్పి ఛత్తీస్గఢ్ యొక్క ప్రజలకు చెప్పి సో దీన్ని ఆ వేలాన్ని మాత్రం ఆపడానికి సో కష్టాలు పడి సో చివరికి ఆపడం జరిగింది. దానికి గాను ఈ గ్రీన్ నోబెల్ అండ్ గోల్డ్ మ్యాన్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో లోక్సభ ఎలక్షన్లో తెలంగాణ నుంచి సో మొత్తం తెలంగాణ నుంచి 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో
ఫైవ్ ట్వంటీ ఫైవ్ మంది అభ్యర్థులు సో బరిలో నిలిచారు. ఆఫ్టర్ నామినేషన్ తర్వాత అన్ని రిజెక్ట్ అయిన తర్వాత టోటల్గా ఎన్ని వచ్చాయంటే 525 మెంబర్స్ బరిలో ఉన్నారు. అందులో భాగంగాను అత్యధికంగా ఎక్కడంటే సికింద్రాబాద్లో 45 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో అత్యల్పంగా వచ్చేసి ఆదిలాబాద్ వచ్చేసి 12. సో టోటల్గా సో ఎందరు బరిలో ఉన్నారంటే 525. సో ఎక్కువ నామినేషన్స్ వస్తాయి, బట్ అందులో కొన్ని రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ రిజెక్షన్ ఏమైందంటే 525. ఈ 525లో సికింద్రాబాద్ టాప్ ప్లేస్ ఉంది, అభ్యర్థుల సంఖ్య వచ్చేసి సో 45, అండ్ ఆదిలాబాద్ వచ్చేసి 12th మెంబర్స్ బరిలో ఉన్నారు, అంటే లాస్ట్ ప్లేస్లో అత్యల్పంగా ఉంది. సో మనకు లోక్సభ యొక్క స్థానాలు వచ్చేసి నియోజకవర్గ స్థానాలు వచ్చేసి ఓన్లీ 17 ఉంటాయి. సో అవి కింద ఇచ్చారు. సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ళ లైన్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, అవన్నీ నియోజకవర్గాలు. IVMA అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్లా. IVMA భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ IVMA అంటే ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ IVMA అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే డాక్టర్ కృష్ణ ఎల్లా. యాక్చువల్లీ గతంలో ఈ పదవిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా MD ఆధార్ పునావాలా ఉన్నారు. సో గతంలో సో అతని ప్లేస్లో ఇప్పుడు డాక్టర్ కృష్ణ ఎల్లా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇతను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం. ఎవరైతే డాక్టర్ కృష్ణ ఎల్లా ఉన్నారో వారు IVMA అంటే ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. సో గతంలో ఎవరు ఉండేవారంటే సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర పూణేలో ఉంది. సో కరోనా టైంలో ఇక్కడ నుంచి కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ సో చేయడం జరిగింది. సో అలాంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క MD ఆధార్ పునావాలా గతంలో ఈ IVMAకి అధ్యక్షుడిగా ఉండేవారు. ఇప్పుడు తన స్థానంలో ఈ డాక్టర్ కృష్ణ ఎల్లాను నియమించడం జరిగింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ అనగానే మనకి SII అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది మహారాష్ట్రలో పూణేలో ఉంది. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా కరోనా టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను భారత్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేసింది ఈ కరోనా టైంలో. అయితే ఏదైతే ఈ కోవిషీల్డ్ ఉందో ఈ కోవిషీల్డ్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి సో మనకి బ్రిటన్లో ఒక కేసు కూడా నమోదైంది. అయితే ఈ ఆస్ట్రాజెనిక్ ఏదైతే సంస్థ ఉందో వారు తొలిసారిగా కోర్టులో ఏవైతే కోవిషీల్డ్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంగీకరించడం జరిగింది. ఎవరు అంటే ఆస్ట్రాజెనిక్ సంస్థ. ఈ కరోనా టీకా వైరస్ను సో ఎక్కడైతే బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనిక్ కరోనా టీకాను అభివృద్ధి చేశారో వాళ్ళు సో దీనితో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంగీకరించడం జరిగింది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే సో రక్తం గడ్డకట్టడం అండ్ మరియు ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గడం, ఇవి రెండు కూడా సో అత్యంత ప్రభావితం చూపిస్తున్నాయని సో చెప్పడం జరిగింది. సో తొలిసారిగా ఆస్ట్రాజెనిక్ సంస్థ వాళ్ళే ఈ కోవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని నిజమే అని సో కోర్టులో అంగీకరించడం జరిగింది. సో ఇక్కడ అంటే బ్రిటన్లో. మన దగ్గర ఆస్ట్రాజెనిక్ సంబంధించిన ఏదైతే కరోనా టీకాను అభివృద్ధి చేశారో దానికి అనుబంధంగా ఇక్కడ మన భారత్లో ఏ ఇన్స్టిట్యూట్ వర్క్ చేసిందంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో అది దేని పేరు అంటే కోవిషీల్డ్ అనే పేరుతో సో ఈ వ్యాక్సిన్ని ఉత్పత్తి చేశారు. దీంతో చాలా తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని సో ఆస్ట్రాజెనికా సో పైన బ్రిటన్లో చాలా పలు కేసులు నమోదయ్యాయి. సో కేసు కూడా విచారణ సందర్భంలో ఈ దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజమే అని ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు డైరెక్ట్గా అంగీకరించడం జరిగింది. సో దాని కారణంగా ప్రస్తుతం బ్రిటన్లో కోవిషీల్డ్ టీకాను నిలిపివేయడం జరిగింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. ఈ ఆర్ హరికుమార్ నుంచి నూతన నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి గారు సో నావికా దళాధిపతిగా సో బాధ్యతలు స్వీకరించారు. శ్రీ శారదా మఠం మరియు రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలైన మాతాజీ ఆనంద ప్రాణ
మాతాజీ గారు మంగళవారం కన్నుమూయడం జరిగింది. ఎవరు అంటే ఆనంద ప్రాణ. ఈమె శారదా మఠం మరియు రామకృష్ణ శారదా మిషన్కి అధ్యక్షురాలు. ఇది ఎక్కడ ఉందంటే సో పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఉంది. సో ఈమె మరణించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామం సర్పంచి పేకేరు గ్రామం సర్పంచి కొనుకు ఏమాకుమారికి కొనుకు ఏమాకుమారికి ఒక అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో మే 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి సెక్రటరీలో నిర్వహించే సదస్సులో ఈమె ప్రసంగించనున్నారు. ఎవరు అంటే ఏమాకుమారి గారు. సో మే 3న న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి సెక్రటరీలో ఈమె సో ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి 3 ఎంపికయ్యారు. అందులో ఏమాకుమారి ఒకరు మన దేశం నుంచి సో 3 ఎంపికయ్యారు. అందులో సో పశ్చిమ గోదావరి జిల్లా అయిన ఇరగవరం మండలం పేకేరు గ్రామం సర్పంచి ఎవరు అంటే ఏమాకుమారి. ఈ ఏమాకుమారి అందులో ఆ 3లో ఒకరు కావడం విశేషం. సో ఈమె మే 3న సో ప్రసంగించనున్నారు. శ్రీలంక సీతమ్మ గుడికి సరయూ జలాలు. శ్రీలంకలో ఒక సీతమ్మ టెంపుల్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2024 మే 19న శ్రీలంకలో సీతమ్మ ఆలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దానికి కారణంగా సో ఏదైతే శ్రీలంకలో ఉన్న సీతమ్మ ఆలయం యొక్క ట్రస్ట్ వాళ్ళు సో మన యూపీ ప్రభుత్వానికి ఈ సరయూ జలాలను పంపాలని సో లేఖలో కోరారు. అయోధ్యలోని సరయూ జలాలను పంపమని కోరడం జరిగింది. యాక్చువల్లీ సీతమ్మ యొక్క జన్మం అనేది సో నేపాల్ అంటారు. సో నేపాల్లో ఈ సీతమ్మ జన్మం అనేది జరిగింది, నేపాల్ దేశంలో. అయితే బట్ శ్రీలంకలో మాత్రం ఈ సీతమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ మే 19న ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగనుంది. దానికోసమని సో సరయూ జలాలని అయోధ్య నుంచి పంపమని సో శ్రీలంక యొక్క ఆలయ ప్రతినిధులు లేఖలో కోరడం జరిగింది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం సో నీటి ఉధృతికి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని సో ఓల్డెస్ట్ కిజాబే బ్రిడ్జ్, ఒక పురాతనమైన కిజాబే డ్యామ్. ఏ డ్యామ్ అంటే కిజాబే డ్యామ్ కూలిపోయింది. సో దీని ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. సో 45 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. సో ఎక్కడ అంటే ఆఫ్రికా దేశమైన కెన్యాలో. సో ఏ డ్యామ్ అంటే ఇది పురాతన డ్యామ్. ఇది ఏ డ్యామ్ అంటే కిజాబే డ్యామ్ సో కూలిపోయింది. దీని కారణంగా సో ఫ్లడ్స్ రావడం జరిగింది. సో ఇక్కడ 45 మెంబర్స్ చనిపోవడం కూడా జరిగింది. 30 వారాల గర్భ విచ్ఛితికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సో రీసెంట్గా సో మహారాష్ట్రలో బాంబేలో ఒక 14 ఇయర్స్ బాలిక పైన అత్యాచారానికి గురైంది, ఒక 14 ఇయర్స్ బాలిక. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. సో ఏంటంటే తను ఈ 14 ఇయర్స్ ఏదైతే బాలిక ఉందో లైంగిక దాడికి గురైన తర్వాత ఆమె గర్భం దాల్చింది. సో ఆ విషయంలో వాళ్ళ తల్లి ఏం చేసిందంటే సో బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. సో ఆ గర్భాన్ని సో రిమూవ్ చేయాలి, తొలగించాలని దాంతో కోర్టుని ఆశ్రయించింది. సో కానీ ముంబై హైకోర్టు ఏదైతే ఉంటుందో న్యాయస్థానం సో గర్భ విచ్ఛితికి నిరాకరించింది. ఎందుకు అంటే సో ఏదైతే గర్భం తొలగించాలో అది పిండం వయసు ఏదైతే ఉంటుందో సో పిండం వయసు అనేది గరిష్టంగా 24 వారాలు అంటే 24 వీక్స్ మించరాదు. ఒకవేళ మించితే చట్టం అంటే న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకొని సో దాన్ని తొలగించాలి. అందుకోసమే సో వాళ్ళు బాంబే హైకోర్టును సంప్రదించడం జరిగింది. బట్ సో అక్కడ అబార్షన్కి అనుమతించలేమంటూ పిటిషన్ను సో కొట్టివేసడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అక్కడ సో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారు యొక్క ధర్మాసనం సో వారికి ఇది అనూహ్యమైన కారణమని ఉద్దేశంతో తనకి సో చంద్రచూడు అండ్ జస్టిస్ జేబీ
పాతివాలా చంద్రచూడు అండ్ జస్టిస్ జేబీ పాతివాలా ధర్మాసనం ఈ అబార్షన్ అనేది సో కొంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కాను సో తన వ్యక్తిగత సో విషయం పైన మరియు శారీరకంగా మానసికంగా సో ఫ్యూచర్లో ఏదైనా తనకి ప్రాబ్లం రావచ్చు ఇంత చిన్న వయసులో అని సో అబార్షన్కి అనుమతి ఇచ్చింది. సో కానీ సో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. సో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని బాలిక యొక్క తల్లిదండ్రులు వీడియో మాధ్యమం ద్వారా ధర్మాసనానికి తెలిపడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని బాలిక క్షేమమే ముఖ్యమని సిజేఐ సో దాన్ని ఈ అబార్షన్ అంటే బాలిక యొక్క గర్భ విచ్ఛితిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఐసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెల్లా. ఐసియా అంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ యొక్క నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెల్లా ఎన్నికయ్యారు. ఐసియా 32 యాన్యువల్ మీటింగ్లో సో ఇతని ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఇతను 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. సో ఎవరు అంటే ప్రశాంత్ నందెల్లా. తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు గారు మరియు జస్టిస్ నామవరపు రాజేశ్వర్లు వీరిద్దరు కూడా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ అలోక్ ఆరాధే గారు వీరిద్దరిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వీరు ఇద్దరు కూడా శాశ్వత న్యాయమూర్తులు, సో పర్మనెంట్ న్యాయమూర్తులుగా ఉంటారు. 50 మంది రచయితలకు మాతృవందనం పురస్కారాలు అందించడం జరిగింది. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహణలో మంగళవారం యూనివర్సిటీలో ఎన్టీఆర్ కళామందిరంలో మాతృవందనం కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 50 మంది రచయితలకు మాతృవందనం పురస్కారాలు అందజేసి సన్మానించడం జరిగింది. ఎక్కడంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహణలో సో ఎన్టీఆర్ కళామందిరంలో ఈ ప్రోగ్రాం జరిగింది మంగళవారం. సో దీనికి బాగాన సో 50 మంది రచయితలకు సో మాతృవందనం అనే సత్కారాలను మాతృవందనం అనే పురస్కారాలను ఇవ్వడం జరిగింది. బాబూజీ స్మారక నాణెం విడుదల. సో అతిపెద్ద ధ్యాన మందిరం ఇది ఎక్కడుందంటే అతిపెద్ద ధ్యాన మందిరం అనేది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో మిషన్ యొక్క వ్యవస్థాపకుడు బాపూజీ మహారాజ్ యొక్క 125వ జయంతి వారోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. అయితే సో రెండో రోజు మంగళవారం రోజున సో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మరియు ఈ మిషన్ యొక్క గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ బాబూజీ మహారాజ్ స్మారక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఎక్కడ అంటే సో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ఇదొక అతిపెద్ద ధ్యాన మందిరం. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఎక్కడ ఉందంటే సో ఈ కన్హా శాంతివనం. ప్రపంచ ఆర్చరీ సమాఖ్య 2024 ఏప్రిల్ 29న విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మహిళల కాంపౌండ్ సింగిల్స్లో వెన్నం జ్యోతి సురేఖ 299 పాయింట్స్తో రెండో స్థానంలో పొందింది. ఈ విభాగంలో రెండో ర్యాంక్ పొందిన భారత తొలి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బ్రిటన్ ఆర్చర్ హిల్లా గిబ్సన్. సో బ్రిటన్ చెందిన ఆర్చర్ హిల్లా గిబ్సన్ 325 పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. సెకండ్ ప్లేస్లో సో మన తెలుగు అమ్మాయి ఎవరు అంటే వెన్నం జ్యోతి సురేఖ. హిందూ మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 2020 నుండి 2100 ఇయర్ల మధ్య 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. దీనివల్ల ఈ ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపు శాశ్వతంగా ఉంటాయని తెలిపింది. సో దీని ప్రభావం వల్ల తుఫాన్ల తీవ్రం కావచ్చని, ఋతుపవనాల యొక్క తీరుతెన్నులపై ప్రభావం చూపొచ్చని పేర్కొంది. సో
ఎవరు అంటే పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీకి చెందిన రాక్సీ మ్యాచుకాల్ నేతృత్వంలోని శాస్త్రవేత్త బృందం ఈ పరిశోధన చేసింది. ఎవరు అంటే పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ. పాకిస్తాన్ వన్డే T20 ప్రధాన శిక్షకుడిగా అంటే మెయిన్ కోచ్గా గారీ క్రిస్టన్ నియమితుడయ్యాడు.